హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ప్రో ట్రేడర్ తెలుగు ఛానల్. ఇవాళ వచ్చేసి నేను జస్ట్ క్విక్గా బ్యాంక్ నిఫ్టీ మీద ఒక అవుట్లైన్ అంటే నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది వీక్లీ మీరు ప్రెడిక్షన్ అనుకోండి, స్పెక్యులేషన్ అనుకోండి, ఇఫ్ నాట్ వీక్లీ స్వింగ్ ట్రేడ్ అవ్వచ్చు. సో నేను నాకు తెలిసిన లెవెల్స్ నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పుడు స్టార్టింగ్ విత్ బ్యాంక్ నిఫ్టీతో స్టార్ట్ చేద్దాం. ఇది స్పాట్ ప్రైస్, ఇది నాట్ ఏ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్. ఇది అంటే మే కాంట్రాక్ట్ కాదు. ఇదైతే మనకు కొంచెం లెవెల్స్ వచ్చేసి వ్యాలిడ్గా ఉంటాయని చెప్పి నేను స్పాట్ మీద తీసుకుంటున్నాను. సో మనకి ఇప్పుడు నేను వీక్లీ చార్ట్ మీద ఉన్నాను ఫ్రెండ్స్. మీరు చూస్తే వీక్లీ చార్ట్లో నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీక్ అంటే బిఫోర్ లాస్ట్ వీక్ నేనేం వీడియో చేయలేదు. సో బిఫోర్ లాస్ట్ వీక్ కనుక చూస్తే మీకు క్లియర్గా నేను ఈ గ్యాప్స్ అయితే ఏదైతే ఉందో ఆ గ్యాప్స్ అన్నీ ఫిల్ అయిపోతాయని నేను మీకు షేర్ చేశాను ఒక వీడియో. లాస్ట్ వీక్ ఇదిగోండి, ఈ లెవెల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోతాయని చెప్పి నేను షేర్ చేయడం జరిగింది. మీరు ఒకసారి వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఇక్కడ షేర్ చేశాను. మీరు ఇక్కడ క్లియర్గా సో నేను ఒకసారి స్నిప్పెట్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ ఏరియాలో అనమాట, ఇదిగోండి ఈ ఏరియాలో ఒకటి, ఇదిగోండి ఇది రెండో ఏరియా. సో ఈ రెండు ఏరియాస్ మనకి ఫిల్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం చూస్తే ఈ ట్రెండ్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ మీకు క్లియర్గా డౌన్ ట్రెండ్లోనే ఉంది కదా. మనకి ఎక్కడ మనకి డిస్టర్బెన్స్ ఏం లేదు. బట్ మనం చూస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ మట్టికి ఒక బౌన్స్ అనేది వచ్చింది ఇక్కడ కదా. సో ఇప్పుడు ఇది సస్టైన్ అవుతుందా అవదా అనేది క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ వరకు అయితే మనకి క్లారిటీ ఉంది, డౌన్ ట్రెండ్ ఉంది, ఇక్కడ ఒక చిన్న బౌన్స్ అనేది అయింది. సో మనం ఈ టోటల్ పిక్చర్ని కనుక మనము ఇలా కనుక తీసుకుంటే ఇదంతా కూడా ఒక బౌన్స్ అనేది అయింది అంతే, సింపుల్గా. సో డౌన్ ట్రెండ్ ఉంది, బట్ డౌన్ ట్రెండ్లో ఒక అప్ సైడ్ కరెక్షన్ అనేది జరిగింది. సో టోటల్గా బేరిష్నెస్ అనేది బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా కనపడుతుంది. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుంది, ఈ లెవెల్ మళ్ళీ బ్రేక్ అవుతుందా అనేది కూడా మనకి ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. బట్ నా దృష్టిలో అయితే బ్రేక్ అవ్వడం మనకి పక్కా. ఎందుకంటే ఈ లెవెల్ ఒకసారి రీటెస్ట్ అనేది చేస్తాం పక్కా అనమాట. అంటే 29,500 అనేది ఎక్స్పెక్టెడ్ లెవెలే, అదేం పెద్ద ఆలోచించాల్సిన విషయం లేదు దానికి. బట్ ఎంత టైం ఇక్కడ సస్టైన్ అవుతాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం బ్యాక్ టు చార్ట్కి వెళ్ళిపోతే ఒకసారి నేను హైకనాషి కూడా మీకు అప్లై చేసి చూపిస్తాను. క్యాండిల్ స్టిక్ కదా మనం చూసేది. మీరు చూడండి, హైకనాషిలో ఇక్కడ లైట్గా గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాయి కదా, ఒక 5 క్యాండిల్స్ వచ్చినాయి. మళ్ళీ 3 బేరిష్ క్యాండిల్స్, ఒక ఇండిషన్ క్యాండిల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ గ్రీన్ స్టార్ట్ అయింది. ఎందుకు గ్రీన్ స్టార్ట్ అయిందంటే లాస్ట్ 2 డేస్ నుంచి మనకి ఆర్బీఐ వాళ్ళు మనకి స్మాల్ బ్యాంక్స్ అన్నిటికీ కూడా జస్ట్ లైక్ సపోర్ట్ కోసం లెండింగ్ చేసుకుంటానికి వాళ్ళకి ఇంటర్నల్ రేట్ అయితే ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్ అది కొంచెం వెసులుబాటు ఇచ్చారనమాట. సో దాన్ని బేస్ చేసుకుని కొంచెం బ్యాంక్ నిఫ్టీ అనేది స్ట్రెంగ్త్ అనేది తీసుకుంటుంది లాస్ట్ 2 డేస్ నుంచి నాకు తెలిసినంత వరకు. బట్ ఓవరాల్గా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఎన్ని రోజులు సస్టైన్ అవుతుంది అనేది డౌటే. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒక్కటే ఛాన్స్ ఉంది మనకి, ఇమీడియట్గా కనుక ఈ హై బ్రేక్ అవ్వాలి. ఇదిగోండి, ఈ ఇండేషన్ క్యాండిల్ ఏదైతే ఉందో, మీకు ఎవరికైతే క్యాండిల్ స్టిక్స్ వచ్చో ఈ ఇండేషన్ క్యాండిల్ కనుక బ్రేక్ చేస్తే ఇప్పుడు నెక్స్ట్ ట్రెండ్ అంటే 34,270 అది చాలా క్రిటికల్ నా దృష్టిలో. కొంచెం టఫెస్ట్ థింగే ఇప్పుడున్న సిచ్యువేషన్కి. బట్ ఒకవేళ కనుక అంటే ఆల్మోస్ట్ లైక్
ఇంకా 1300 పాయింట్స్ మనకు అప్ సైడ్ ఉంది. సో ఆ 1300 పాయింట్స్ కనుక క్లియర్ చేసి పైన కనుక క్లోజ్ అయితే గ్రీన్ క్యాండిల్ అవ్వచ్చు, లేకపోతే ఇండక్షన్ క్యాండిల్ క్లోజ్ అయినా కూడా ఈ పోర్షన్లో మనకి ట్రెండ్ అనేది చేంజ్ అయిపోయినట్టే. ఓకే, అంటే అప్ సైడ్ క్లియర్, వెరీ మచ్ క్లియర్. బట్ ఈ లోపల క్విక్గా వీడు ఒక 3000-4000 పాయింట్స్ ఎనీ టైం ఛాన్స్ ఉందా అనేది నా డౌట్. అంటే నెక్స్ట్ వీక్ అవ్వచ్చు, లేకపోతే ఈ మంత్ కాంట్రాక్ట్ అయ్యే లోపల ఒక క్విక్గా, అంటే చాలా డ్రాస్టిక్ ఫాల్ అనమాట. ఒక రోజే 2000 పాయింట్స్, నెక్స్ట్ డే 1500 పాయింట్స్, అలాగా ఛాన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది. సో అందుకని ఏదైనా ఒక రోజు మనకి 300-500 పాయింట్స్ బౌన్స్ కనుక ఎర్లీగా కనుక వస్తే నేను అయితే షార్ట్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతాను రేదర్ దెన్ బయింగ్. ఇనీషియల్ ఓపెనింగే కనుక మనకు 500-600 పాయింట్ డిప్ అనేది దొరికితే అప్పుడు బై చేయాలి తప్ప మనకి మార్కెట్ యాజ్ ఇట్ ఈస్గా ఫ్లాట్గా ఓపెన్ అయినా, అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా కూడా మనం షార్ట్ చేయడానికి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ విన్ రేషియో ఉంటుందన్నమాట మనకి. ఓకే, సో ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి. సో పై అయిన మట్టికి 34,271, కింద వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఈ నెక్స్ట్ వీక్లో ఈ వాట్ ఎవర్ ఈ లోని 31,900ని మళ్ళీ ఒకసారి ఈ 1000 పాయింట్ డ్రాప్ అనేది క్లియర్గా కనబడుతుంది. ఓకే, సో అది 1 డే ఉండొచ్చు, లేకపోతే 2 డేస్లో ఉండొచ్చు, బట్ నో డౌట్ ఇంకా ఆ టెస్టింగ్ అనేది, రీటెస్ట్ అనేది ఆ సపోర్ట్ని క్లియర్గా చేస్తుంది. సో దాని తర్వాత వీడు ఇంకా కిందకి వస్తాడనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ నేను షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, ఇది బ్యాంక్ నిఫ్టీ వరకు. సో మిగతా ఇంట్రాడే లెవెల్స్ అన్నీ మీరు ఆ బేసిస్ మీద మీరు క్లియర్గా, అంటే మూవింగ్ యావరేజెస్ కానీ, లేకపోతే ఎంఏసిడి క్రాస్ ఓవర్స్ కానీ, లేకపోతే ఆర్ఎస్ఐ యూస్ చేసి కానీ, లేకపోతే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ యూస్ చేసి కానీ మీరు ఇంట్రాడేలో ట్రేడ్ చేయొచ్చు. బట్ నేను సజెస్ట్ చేసేది ఒకటే, గ్యాప్ అప్ ఓపెనింగ్ అయ్యి 200-300 పాయింట్స్ పైకి వెళ్తే ఆ రోజు మంచి షార్టింగ్ ఆపర్చునిటీ. గ్యాప్ డౌన్ అయ్యి ఇనీషియల్గా ఓపెనింగే 400-300 పాయింట్స్ ఉంటే బయింగ్ ఆపర్చునిటీ. ఫ్లాట్ ఓపెనింగ్ కనుక అయితే బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయడం చాలా చాలా బెటర్. ఎందుకంటే మోస్ట్లీ షార్టింగ్ ఆపర్చునిటీయే ఉంటుంది తప్ప బయింగ్ అనేది నాకు తెలిసినంత వరకు 90% ఉండదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇంట్రాడేలో మీకు అంటే ఒక్కసారి ఒక 1 మినిట్లో చూపిస్తాను. సో ఇంట్రాడే బేసిక్గా మీరు ఎలా తీసుకోవాలంటే క్యాండిల్ బై క్యాండిల్ తీసుకోండి. 60 మినిట్స్ క్యాండిల్ తీసుకుంటే, సో ఆ 60 మినిట్స్ క్యాండిల్లో ఏటీఆర్ తీసుకుంటే, ఏటీఆర్ యావరేజ్ 2 రేంజ్ తీసుకుంటే, ఆ రేంజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 పాయింట్స్ ఉంది, లేదా 150 పాయింట్స్ ఉంది. ఆ 150 పాయింట్స్ బేరిష్ సైడ్ ఉందా, బుల్లిష్ సైడ్ ఉందా? సో ఉంటే మీరు అక్కడ స్ట్రెంగ్త్ ఏముంది, అక్కడ మీరు సపోర్ట్ దగ్గర ఉన్నారా, రెసిస్టెన్స్ దగ్గర ఉన్నారా చూసుకుని ఇంట్రాడే అనేది మనం బ్యాంక్ నిఫ్టీలో ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. నేను దాని మీద ఒక సెపరేట్గా ఇంకొక వీడియో కంప్లీట్గా అదొక లెసన్ కిందే నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తాను వెరీ సూన్. ఇప్పుడు చెప్తే మనకి టైం కన్జ్యూమ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నిఫ్టీకి వెళ్తే, ఇది 60 మినిట్స్. ఎందుకు నేను రిఫ్రెష్ చేస్తానంటే ఏమైనా మనకి ఏమైనా గ్లిచెస్ ఉంటే, చార్ట్ గ్లిచెస్ ఏమైనా ఉంటే మనకి అవన్నీ మళ్ళీ ఒకసారి ఫిల్ అవుతాయి అన్నమాట. అన్ని గ్యాప్ డౌన్స్, గ్యాప్ అప్స్ చూసారు కదా మీరు, ఎక్కడ చూసినా గ్యాప్ డౌన్స్, గ్యాప్ అప్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ చార్ట్ అంతా కూడా, ఈ ఏరియా అంతా చూడండి మీరు ఎన్ని గ్యాప్ అప్స్, గ్యాప్ డౌన్స్ ఉన్నాయో. సో అంటే సో మార్కెట్ ఒక పక్కన కన్సాలిడేట్ అవుతున్నట్టే అవుతా ఒక పక్కన బేరిష్నెస్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటుంది క్లియర్గా. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ టూ మచ్ ఆఫ్ ట్రావెల్ జరిగింది అనేది మొన్న ఒకసారి లాస్ట్ టైం వీడియోలో నేను డిస్కస్ చేశాను. ఇది కొంచెం చూడండి. సో ఇందుట్లో ఇక్కడ వరకు ఒకసారి రాడంటారా? ఇదిగోండి,
సో ఫిబొనాచి డ్రా చేసాం అనుకుందాం. ఇది నేను ఓన్లీ నెక్స్ట్ వీక్ కోసం చెప్తున్నా. సో ఇక్కడ ఒక చిన్న మనము ఊహించుకుందాం ఫ్లాగ్ ప్యాటర్న్ అని. సో లైట్గా నేను ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాను. మ్యాక్సిమం పాయింట్స్ టచ్ అవుతాయని చెప్పి నేను కొంచెం అలాగా డ్రా చేశాను. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక స్ట్రెచ్లో ఒక డౌన్ సైడ్ అంటే పేరిష్ సైడే మూవ్ అవుతుంది, బట్ మనకి అక్కడ కంజెషన్ అనేది క్లియర్గా కనపడుతుంది నిఫ్టీలో వీక్లీ చార్ట్లో. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ మనకి ఇమీడియట్గా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది అంటే ఇది ఒక జైంట్ క్యాండిల్ కనబడుతుంది కదండి, బిగ్ క్యాండిల్, లార్జ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్. ఈ క్యాండిల్ 13,700 లేకపోతే 650 ఆ రేంజ్ నుంచి మనకి స్ట్రెంగ్త్ అనేది తీసుకుంది. సో మనకి నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 78.6% ఎక్కడుందంటే ఈ టోటల్ స్ట్రెచ్లో 13,700 రేంజ్ దగ్గర ఉంది. అంటే ఎగ్జాక్ట్గా అక్కడ ఒక 100 పాయింట్స్ అనుకోండి మీరు అటు ఇటుగా 650 to 750. సో ఈ వాడెవర్ ఆ 50 to 75 పాయింట్స్ అనుకున్నా కూడా మనం అట్లీస్ట్ అక్కడ దాకా మళ్ళీ రీటెస్ట్ అనేది సో నెక్స్ట్ వీక్లో జరుగుతుందా అంటే 1000 పాయింట్ డ్రాప్. సో 1000 పాయింట్ డ్రాప్ అనేది నిఫ్టీలో కొంచెం కష్టమే 1 వీక్లో, బట్ అదేమి ఇంపాసిబుల్ అయితే కాదు కదా. ఇదిగోండి రీసెంట్ సపోర్ట్ ఇక్కడ ఉంది. మొన్న లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ బ్రేక్ చేస్తాడు అనుకున్నాము 14,143. సో మళ్ళీ దీన్ని టెస్ట్ చేస్తాడంటే నా దృష్టిలో గ్యారంటీగా నెక్స్ట్ వీక్ టెస్ట్ చేస్తాడు. సో నిఫ్టీ కూడా మనము ఎనీ హై ఎనీ డే 50 పాయింట్స్ to 70 పాయింట్స్ అప్ సైడ్ గ్యాప్ అప్ అయినా లేకపోతే 120 పాయింట్స్ గ్యాప్ అప్ అయినా మీరు ఆ రోజు షార్ట్ కాల్ తీసుకోవచ్చు. ద సేమ్ వే ఇనీషియల్ గ్యాప్ డౌన్ అయ్యి మీరు కనుక ఇప్పుడు చూసి వాటెవర్ ఈ చార్ట్ కనుక మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని పక్కన పెట్టుకున్నా ఇక్కడ ఏదైతే ఉందో ఇదిగోండి ఇక్కడ ఏదైతే ఉందో ఇదిగోండి చూడండి మీరు ఈ సపోర్ట్ ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ డిసెండింగ్ లైన్స్ ట్రయాంగిల్స్ లాగా ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యారలల్ లైన్స్ డిసెండింగ్ ప్యారలల్ లైన్స్. సో ఇక్కడ మనకి సపోర్ట్ అనేది క్లియర్గా ఉంది. సో ప్రైస్ అనేది ఇక్కడ ట్రావెల్ అయినంతసేపు ఓకే, ఇదిగోండి ఇలాగ ట్రావెల్ అయినంతసేపు ఓకే. మనకి ఇలాగ ఎంత టైం ట్రావెల్ అవుతుందో తెలియదు కదా. మధ్యలో ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా బ్రేక్అవుట్ అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ కూడా కిందకి బ్రేక్అవుట్ అయిపోవచ్చు. సో బ్రేక్ డౌన్ అవ్వచ్చు, బ్రేకప్ అవ్వచ్చు. సో ఇక్కడ మనం చూస్తే సో అంటే బ్రేక్అవుట్ అయ్యేదాకా అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మనము సైలెంట్గా మన ట్రేడ్ మనం తీసుకుంటాం. ఎలాగా అంటే ఇన్ కేస్ ఓపెనింగ్ కనుక మనకి ఇది వీక్లీ చార్ట్ కాబట్టి మనం డైలీలో చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది. మీరు బౌండరీస్తో ట్రేడ్ చేసుకోండి హ్యాపీగా. సో మీకు క్యాండిల్స్ కనుక పైన కనుక ఓపెన్ అయితే అక్కడ కనుక సస్టైన్ అయ్యి పైకి కనుక అంటే ఆ బ్రేక్అవుట్ అయ్యి పైకి కనుక వెళ్ళకుండా ఉంటే మీరు లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళిపోండి. అంటే మీరు డైలీ చేస్తున్నారనుకోండి 60 మినిట్స్ ఆర్లీలోకి వెళ్ళండి, 15 మినిట్స్కి వెళ్ళండి. సో మీకు 15 మినిట్స్లో ఒక 15 మినిట్స్ క్యాండిల్ వెయిట్ చేస్తే మీకు అర్థమైపోద్ది బ్రేక్అవుట్ అవుతుందో అవదో. ఓకే ఫ్రెండ్స్, సో 15 మినిట్స్ అనేది మనకి క్లియర్గా ఒక విజువల్గా మనకి ఒక ఐడియా ఉంటుంది.
అలాగే మీరు ఓపెనింగ్ కనుక ప్రైస్ కనుక కింద ఓపెన్ అయితే మీరు ఇక్కడ బ్రేక్అవుట్ అవ్వకపోతే మళ్ళీ మన టార్గెట్ ఏమవుతుంది? అప్ సైడ్ బౌండరీ. ఎందుకంటే వాడు ప్రజెంట్ మీరు చూస్తే లాస్ట్ ఇక్కడ ఫెబ్ సెకండ్ వీక్ నుంచి మనకి ఇదే నడుస్తుంది. సో ఇది ప్రజెంట్ కోవిడ్ కేసెస్ ఎక్కువ అవడం వల్ల, లేకపోతే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేవి మొత్తం డ్రాప్ అయిపోవడం వల్ల, ఎకనామికల్ సిచ్యువేషన్ కూడా ఇండియాలో అసలు అంటే నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు, బట్ బిలో యావరేజ్. సో బిలో పార్లో ఉండడం, సో అండ్ టూ మెనీ కేసెస్. సో ఆల్ దీస్ సినారియోస్ మనం కనుక చూస్తే ఈ కంజెషన్ అనేది ఇంకొక 2-3 వీక్స్ కంటిన్యూ అయ్యేటట్టు కనబడుతుంది. బట్ మనము ఎప్పుడూ అలర్ట్గా ఉండాలి. ఈ అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మనకి న్యూ హై అనేది ఫామ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే 15,500 అనేది హిట్ అవ్వడానికి పైకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనకి కిందకి బ్రేక్అవుట్ అయితే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా ఏంటది 78.6%, 13,760 50 రేంజ్ అనేది మనకి ఇక్కడ ఈ పోర్షన్లో మనకి వస్తుంది అనమాట. సో ఇది మనం కనుక నెక్స్ట్ 2 వీక్స్ కనుక పెట్టుకుంటే మనము ట్రేడ్ చేయడానికి మనకి ఎక్కువ అంటే ఒక ఐడియా ఉంటుంది కంప్లీట్గా. అంటే మనం బ్లైండ్గా ట్రేడ్ చేయలేకుండా మనం ఒక బౌండరీస్ అని పెట్టుకున్నాం, అప్ సైడ్ బౌండరీ, డౌన్ సైడ్ బౌండరీ. ఆ బౌండరీస్లో ఏ బౌండరీకి దగ్గరగా ఓపెన్ అయితే ప్రైస్, మనం రివర్స్ బౌండరీకి మనము ఆపోజిట్ డైరెక్షన్లో ట్రేడ్ చేస్తాం ఎప్పుడు, అంటిల్ ఆ సపోర్ట్ మనకి హోల్డ్ చేసినంతసేపు. అలాగే రెసిస్టెన్స్ దగ్గరలో ఓపెన్ అయింది అనుకుందాం ప్రైస్, అక్కడ మనము షార్ట్ చేసుకుంటాము, బట్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే సపోర్ట్ కోసం ట్రేడ్ చేస్తాం. అంటిల్ ఇదంతా ఎప్పటి వరకు వర్కౌట్ అవుతుందంటే ఏదో ఒకటి బ్రేక్ అయ్యేంత వరకే, సపోర్ట్ కానీ రెసిస్టెన్స్ కానీ. సో ఇంకా మీరు లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా మీకు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకోసం ఇదిగోండి ఇలా ఉందా, ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ నుంచి వీడు ఇక్కడ నుంచి పైకి వెళ్ళాడు రేంజ్లోకి, ఇలా వచ్చాడు. నేను చెప్పేది ఇదే బౌండరీ, మళ్ళీ బౌండరీ, ఇక్కడ కాసేపు పైకి వెళ్ళి మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసుకున్నాడు. చూసారా ఎగ్జాక్ట్గా మనం చెప్పినట్టే బౌండరీ దగ్గర స్టార్ట్ అయ్యి బౌండరీకి వెళ్తుంది అనేది ఏమి ఉండదు. సో అంటే చెప్పినంత ఈజీ కాదు, ఎందుకంటే మీరు క్యాండిల్స్ చూస్తే అవి ట్రావెల్ అవుతూ ఉంటాయి అప్ సైడ్, బట్ ట్రావెల్ పక్కకి ఏదో సైడ్ వేస్లో ఉన్నట్టు ఉంటాయి. మీరు చూడండి ఎగ్జాక్ట్గా. ఓకే మళ్ళీ చూడండి, మళ్ళీ కిందకి ఇలా వచ్చి ఇవ్వండి, ఇక్కడ నుంచి కొంచెం మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్. అంటే డైరెక్షన్ ఒకటే వాటికి, డౌన్ సైడ్ డైరెక్షన్, బట్ మధ్యలో క్యాండిల్స్ అనేవి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం కాబట్టి అప్ సైడ్ డౌన్ సైడ్ అనేది మనకి మూవ్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ ట్రావెల్ అయ్యాడు, మళ్ళీ కిందకు వచ్చాడు, మళ్ళీ ఇప్పుడు వీడి కిందకి ఇదిగోండి ఇక్కడికి వస్తాడా అంటే ఎక్కడికి, నేను చెప్పిన ఈ 14,143 రీసెంట్ సపోర్ట్ లాస్ట్ వీక్ అనుకుంటా, బిఫోర్ లాస్ట్ వీక్ సపోర్ట్. ఓకే ఫ్రెండ్స్, డేట్ చూద్దాం మనము ఎప్పుడు, 22 ఏప్రిల్, బిఫోర్ లాస్ట్ వీక్ సపోర్ట్. అంటే లాస్ట్ కాంట్రాక్ట్లో అప్పుడు రీటెస్ట్ చేశాడు ఒక్కసారి ఈ 14,143. ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్ చేస్తాడా నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వీక్ కానీ, లేకపోతే ఇదిగోండి ఈ పైన మనకి బౌండరీ ఒకటి దగ్గరలో ఉంది నెక్స్ట్, ఇదిగోండి ఈ వీక్ నెక్స్ట్ 2 డేస్లో ఏంటది 15,000. సో ఆల్మోస్ట్ లైక్ 180 పాయింట్స్ మనకి డిఫరెన్స్ ఉంది అంతే. సో దీన్ని బట్టి మనం ఈ రేంజ్లో కనుక ట్రేడ్ చేయొచ్చు అనమాట. ఎనీథింగ్ బ్రేక్అవుట్, అప్ సైడ్ బ్రేక్అవుట్ అయితే పై టార్గెట్ నేను చెప్పాను కదా, ఇంక మధ్యలో ఆగడాలు ఏమి ఉండవు, ఇంకా నో స్టాప్ అనమాట. మధ్యలో ఈజీగా 400-500 పాయింట్స్ ఒక రోజులోనే వెళ్ళిపోవచ్చు, వన్ సింగిల్ డేలోనే వెళ్ళిపోతుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ అనేది లేదు. అలాగే డౌన్ సైడ్ చూసుకుంటే మనకి ఈ 14,143 ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఇదిగోండి ఈ ఏరియాలో. సో దీన్ని బ్రేక్ చేస్తే మట్టికి ఇంకా నెక్స్ట్ 78.6% నేను చెప్పాను కదా. సో దాన్ని మీరు 60 మినిట్స్లో కనుక
60 మినిట్స్లో చూస్తే మీకు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అనేవి పెరుగుతాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.